Hello everyone, welcome to ACE. Today we are going to discuss about NTPC April 16th shift number 3. So bilingual session. Let's move on to question. Here is the first question based on one of the four words is a class of which the other three belong. Identify the class. So ఒకటి డిఫరెంట్గా ఉంటుందని చెప్పాము. దెన్ ఫైండ్ అవుట్ ద త్రీ నావెల్స్. కింద 4 పదాల్లో ఒక తరగతి యొక్క పేరు, మిగిలిన 3 పదాలు ఆ తరగతికి చెందినవి, ఆ తరగతిని గుర్తించండి అని చెప్తున్నాము. డిఫరెంట్ వన్, నథింగ్ బట్ ఆడ్ వన్ అవుట్. నావెల్స్, బుక్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్. ఈ షార్ట్ స్టోరీస్, పోయమ్స్, నావెల్స్ అన్నీ కలిపి బుక్స్లో ఉంటాయి. నావెల్స్, కాంబినేషన్ ఆఫ్ నావెల్స్ని బుక్స్ అంటాము, కాంబినేషన్ ఆఫ్ పోయమ్స్ని, షార్ట్ స్టోరీస్ అన్నింటి కలిపి బుక్స్ అంటాము. ద బుక్స్ ఈజ్ ద డిఫరెంట్ వన్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 1, option 2 is the right one. Next, based on the analogy, here is the analogy based. Find out the missing number. Come on. So 49 ఏ స్క్వేర్ అమ్మా? 7 స్క్వేర్. అలాగే 81 9 స్క్వేర్. What is the difference is here? 2 difference. Next 10 square. What is the difference? 2 difference. 12 square is your answer. 12 square is your answer for question number 2, option A. Next, question number 3. An assertion and a reason are given below. Assertion: in India, females have higher life expectancy than the males. ఇండియాలో మహిళలు ఎక్కువ కాలం బతుకుతారు ఎవరికంటే మగవారి కంటే అని చెప్తున్నాడు. రీజన్: ఫీమేల్స్ రిసీవ్ బెటర్ డైట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫీమేల్స్ రిసీవ్ బెటర్ డైట్, వాళ్ళకి మంచి పోషకాహారం అందుతుంది అని చెప్తున్నాము. అదే మాత్రం కరెక్ట్ కాదు. నిశ్చిత వాక్యం: భారతదేశంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. రైట్. మహిళలకు మేలైన ఆహారం అందుతుంది. కాదు. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ద ఫాల్స్ అని చెప్పచ్చు. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హియర్ ఇస్ ద సిలోలిజమ్స్. ఆల్ బర్డ్స్ ఆర్ లాంగ్. Here is the all birds are long. Some long are peacock, some long is peacock. Some birds are peacock అని చెప్తున్నాము. Here is the bird part, here is the peacock part. Some birds are peacock, not follows. Definitely not follows. Some peacocks are long, some peacock is here, some long is here. So some peacock are long, yes, right. So only 2 is true. అదే విధంగా పక్షులన్నీ పొడవుగా ఉంటాయి. పక్షులన్నీ పొడవుగా ఉంటాయి. అన్ని పక్షులు అని చెప్పాము పొడవుగా ఉంటాయి. కొన్ని పొడవుగా ఉన్నవి నెమళ్ళు, కొన్ని పొడవుగా ఉన్నవి నెమళ్ళు అని చెప్తున్నాము. తీర్మానాలకు వస్తే కొన్ని పక్షులు నెమళ్ళు, కొన్ని పక్షులు నెమళ్ళు కాదు కదమ్మా, కాదు. కొన్ని నెమళ్ళు పొడవుగా ఉంటాయి, కొన్ని నెమళ్ళు పొడవుగా ఉంటాయి. సో ఓన్లీ 2 ఫాలోవర్స్ అని చెప్పచ్చు. ఫర్ క్వశ్చన్ నెంబర్ 5, సారీ, ఫర్ క్వశ్చన్ నెంబర్ 4, only 2 follows. Only 2 follows. Option 4. Next, question number 6. Question number 5. If DIJOB means China, then the last letter of the word got by the decoding KBQBO is. Last letter అని చెప్పాడు, దయచేసి మొత్తం కూడా చేయొద్దు. డీని సిగా రాసుకున్నామంటే -1 చేస్తున్నాడు. ఐని హెచ్ అంటే -1, జేని ఐ అంటే -1, ఓని ఐన్ అంటే -1, బీని ఏ అంటే -1. సో ఎవ్రీ లెటర్ -1 చేసి ఉన్నాడు. లాస్ట్ లెటర్ ఏంటి? ఓ ఏంటమ్మా 15, 15 -1 14, 14 మీన్స్ ఎన్. సో ఎన్ ఇస్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Which one of the following interchanges signs and numbers would make the given equation is correct? గివెన్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్. ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలంటే ఏ సైన్స్ ఏ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేయాలి? దే ఆర్ ఆస్కింగ్ కింది సమీకరణను సరిచేయు సంకేతాలు మరియు సంఖ్యల కలయికను ఎంపిక చేయండి. కింది సమీకరణాన్ని ఇచ్చాడు. ఈ సమీకరణాన్ని ఈక్వల్ చేయడానికి, అంటే ఇది ఈక్వల్ చేయడానికి ఏ సైన్స్ ఏ నెంబర్స్ మార్పు చేయాలంటున్నాము. అంటే 2 and 5 ఇంటర్చేంజ్ చేయొచ్చు, 3 and 4 కుదరదు, 2 and 4 కూడా కుదరదు. ఈ సేమ్ ఈక్వేషన్ ఇంటర్చేంజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 4 రావాలంటే ఇలాంటి ఈ 3, 5, 2లో ఏమి చేంజ్ చేయాలి? నెంబర్స్ కానీ సైన్స్ కానీ ఏమి నెంబర్ చేయాలి అడుగుతున్నాడు. సో మనం 4ని ముట్టుకోవడానికి ఛాన్స్ లేదు మా. దెన్ కమాన్ 2 and 5 ఇంటర్చేంజ్ చేసుకుంటే ఇక్కడ 2 వస్తాడు, ఇక్కడ 5 వస్తాడు,
దెన్ ప్లస్ అండ్ మైనస్లో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ 3 వస్తుంది. 5 + 3 8, 8 - 2 is equal to not a 4 కదా. సో ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్ అగైన్. సో రిమైనింగ్ ఓన్లీ ఫోర్త్ వన్. దాన్ని చూడండి ఒకసారి. 3 ప్లస్ ప్లస్లో మైనస్ అని చెప్పాము, అండ్ 3 and 5కి ఇంటర్చేంజెస్ అని చెప్పాం కాబట్టి 5 ప్లస్ ప్లస్లో మైనస్, 3 మైనస్ ప్లస్లో ప్లస్, 2 is equal to 4 అని చెప్తున్నాం. 5 + 2 7, 7 - 3 is equal to 4 is the right one for question number 6, option 4. Next question number 7. Choose the pair which is related in the same way as the words in the first pair from the given choices. Moon related to solid అయితే earth related to planet అని చెప్పొచ్చు. earth related to planet. So here is the option 2 for question number 7. Option 2 is the right one. Next, for a group of 60 students, 25 play cricket, then our group of 60 students 25 play cricket అని చెప్పాము. So here is the cricket one, here is the football, and here is the volleyball. So cricket, football, and here is the volleyball. Come on, 25 play cricket అని చెప్పాము. So cricket is equal to 25 and football is 24, 30 is football, 30 is football. Next 24 play volleyball, అని చెప్పాము. 10 play cricket and football, 9 play cricket and volleyball, 12 play volleyball and football, and 5 play all three. 5 play all three ante here is the 5. Now you have to fill that remaining one. 10 play cricket and football, 10 and already 5 unnadu kabatti remaining 5 only. Next 9 play cricket and volleyball, already 5 unnadu, cricket and volleyball 9 ante remaining 4 only, 5 + 4 9. Next 12 play volleyball and football, here is the football, here is the volleyball. They are asking 12 plays, already 5 is here, remaining 7 is here. Then football is going to be 30, 5 + 5 10, 10 + 7 17, remaining you have to need 13, 17 + 13 30. Next volleyball is 24, 7 + 5 12, 12 + 4 16, you need to add 8 more, so 8 is volleyball. Next cricket is 25, 5 + 5 10, 10 + 4 14, 14 you need to, how much you need to add 25 14, 6 + 5 11 members, so you need to add cricket only 11 members. So it is a satisfy. They are asking out of the group of 60 students is given, so only cricket is 25, right? Cricket is 25, no need to add this. 13 + 7 20, 20 + 8 28, you need to add more 28, 8 + 5 13 and 53. So total they are given 60 students. Out of 60 students, all are nothing but 53 members all are playing on cricket, volleyball, football. Remaining 7 members. 7 members is nothing but no players అని చెప్పొచ్చు, రైట్. దెన్ మూవ్ ఆన్ టు క్వశ్చన్స్. ఇక్కడ ఇదే ఇచ్చినాడు తెలుగులో. 60 మంది ఉన్న విద్యార్థుల బృందంలో 25 మంది క్రికెట్ ఆడుతున్నారు, 25 మంది క్రికెట్ ఆడుతున్నారు, 30 మంది ఫుట్బాల్ ఆడుతున్నారు, 24 మంది వాలీబాల్ ఆడుతున్నారు. 10 మంది క్రికెట్ మరియు ఫుట్బాల్ ఆడతారు. సో 10 మంది క్రికెట్ మరియు ఫుట్బాల్ ఆడతారు. అదంతా చెప్పుకుంటూ వచ్చాం. క్వశ్చన్, హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఎగ్జాక్ట్లీ 2 games? ఎంతమంది ఖచ్చితంగా 2 ఆటలు ఆడతారు? ఖచ్చితంగా 2 ఆటలు ఆడే వాళ్ళు 5 7 4, 7 4 11, 11 5 16 మంది ఆడుతున్నారు. ఫర్ క్వశ్చన్ నెంబర్ 8, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, హౌ మెనీ స్టూడెంట్స్ డు నాట్ ప్లే ఎనీ వన్ ఆఫ్ ద గేమ్? ఏ గేమ్ ఆడని వాళ్ళు ఎంతమంది? ఇదే చెప్పాం కదా ఇంతకుముందు. సో మొత్తం అవుట్ ఆఫ్ 60లో ఇది మొత్తం టోటల్ చూసుకుంటే 53 మెంబర్స్ అవుతున్నారు. అసలు గేమ్ ఆడని వాళ్ళు 7 members. ఫర్ క్వశ్చన్ నెంబర్ 9, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే క్రికెట్ ఓన్లీ? ఓన్లీ క్రికెట్ ఒక్కలే ఆడవాళ్ళు ఎంతమంది? ఓన్లీ క్రికెట్ ఈజ్ 11 members. సో ఓన్లీ క్రికెట్ 11 members ఫర్ క్వశ్చన్ నెంబర్ 10, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇఫ్ goat is can be written as KSEX, then wolf can be written as, come on, goat ని ఏ విధంగా చేసుకున్నామమ్మా? G ఎంత? 7 + 4
K. Then O enta 15 plus 4, A 1 plus 4, T 20 plus 4. So every letter you need to add 4, 4, 4, 4. Then come on, whole fees card as 23. 23 plus 4 is 27. 27 minus 26 is nothing but 1. What is the 1? 1 is the A. How many options starting with A? All options starting with A. Forget about that. A is here. The next one, O is 15 plus 4 19. 19 means yes. A yes undali. Next L. L means 12 plus 4 16. 16 means P. ASP undali. So here is the ASP. There is only one option. That is the final. For question number 11, option 3. Next question number 12. If into means minus, minus means into, plus means divided by means plus. Into minus ga, minus into ga, plus divided by ni plus ga cheskunnamo. Then ప్రతి ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టండి, ప్రతి మైనస్ ప్లస్ ఇంటూ పెట్టండి, డివిజన్ ప్లేస్లో ప్లస్, ప్లస్ ప్లేస్లో డివిజన్. హియర్ 15 into 2 plus 900 divided by 90 minus 100. Right? And come on. 15 2s are 30. 90 10 times is 900. Nothing but 0 0 get cancelled. 90 10 times is 90. 15 2 times is 30. 30 plus 10 is equal to 40. 40 minus 100 is equal to minus 60. So answer is minus 60 for question number 12. Option B. Option B. 5 35. 5 7s are 35. Then what is the remaining? 11 5s are 55. 7 11s are 77. 3 8s are 24. 9 5s are 45. సరే ఆడ్ నెంబర్ మల్టిప్లికేషన్ అనుకుందాము. 11 5 ఉంది, 7 11s ఉంది, 9 5s ఉంది. Then what is the condition? What is the rule is here? Here's the 5 into 7 is equal to 35. Based on prime number multiplication, 5 7s are 35. 7 and next, what is the next prime number? 11. 7 11s are 77 is the answer. So prime number multiplication, first 5 into 7 and 7 into 11 and 11 into 13. ఇంకా వస్తే 11 into 13 వస్తుంది. For question number 13, option 2. Next, question number 14. Rearrange the jumble of letters and form a meaningful word and find the odd one out. Okay. Then this is called as a disease, DIEASES, disease. And this is called HEALTH, health. And this is called illness, NESS, illness. Next, that is called sickness, SIKNESS. Disease, health, illness, sickness. Illness anna cheppadamu, sickness anna cheppadamu, disease ante rogamu. So ivanni minchindi health. So health is opposite, quite opposite of those three. For question number 14, option 2 is the right one. Next, then there are 6 persons in a family, 3 males and 3 females. Okay, there are 6 persons అని చెప్పాము, అందులో 3 males ఉంటారు, 3 females ఉంటారు అని చెప్పాము. Out of these 3, there are 2 married couples and 2 persons who are unmarried. 2 married couples అంటే 2 2s are 4, రిమైనింగ్ ఇద్దరే కదా, వాళ్ళిద్దరు అన్మ్యారీడ్ అని చెప్పుకున్నాడు. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ లైక్ డిఫరెంట్ కలర్స్ కూడా చెప్పాడు, బ్లూ రెడ్ పింక్ గ్రీన్ ఎల్లో అండ్ వైట్ అని చెప్పుకున్నాము. సీమ హూ లైక్స్ రెడ్ కలర్ ఈజ్ అనితాస్ మదర్ ఇన్ లా. సీమ ఈజ్ అ మదర్ ఇన్ లా. ఎవరికో చెప్పాం, మదర్ ఇన్ లా అంటే ఒక మ్యారీడ్ కపుల్ ఉండాలి కదమ్మా, కంపల్సరీ 2 మ్యారీడ్ కపుల్స్ ఉండాలి. మదర్ ఇన్ లా అంటే ఇక్కడ ఫాదర్ ఇన్ లా కూడా ఉండాలి. సో సీమ ఈజ్ ద మదర్ ఇన్ లా. Seema who likes red color is Anita's mother-in-law. So Anita's mother-in-law అంటే ఇక్కడ అనిత ఉండాలి, ఇక్కడ అనిత ఉండాలి. సో అనితాస్కి వైఫ్ ఆర్ హస్బెండ్స్ మదర్ ఈజ్ మదర్-ఇన్-లా. నెక్స్ట్ Anita's mother-in-law and Anita is Raja's wife. Anita is Raja's wife and Anita is going to be minus person, his person is going to be plus person. Anita is going to be Raja's wife అని చెప్పాం. Then so Anita is going to be Raja's wife.
నెక్స్ట్ దినేష్ ఈజ్ రోహన్స్ ఫాదర్ అండ్ హీ డస్ నాట్ లైక్ ద బ్లూ కలర్ ఆర్ వైట్ కలర్. దినేష్ ఈజ్ రోహన్స్ ఫాదర్. హీర్ ద దినేష్ పెట్టుకుంటే దినేష్ ఈజ్ దట్ ఈస్ ద రాజా. దినేష్ ఈజ్ రోహన్స్ ఫాదర్ అండ్ దినేష్ ఈజ్ రోహన్స్ ఫాదర్ అండ్ హీ డస్ నాట్ లైక్ బ్లూ ఆర్ వైట్. దినేష్ బ్లూ కాదు, అలాగే వైట్ కూడా కాదు అని చెప్పాను. దినేష్ బ్లూ కాదు, వైట్ కూడా కాదని చెప్పాను. భవ్య లైక్స్ ద ఎల్లో కలర్ అండ్ రోహన్స్ సిస్టర్. భవ్య లైక్స్ ఎల్లో కలర్, రోహన్స్ సిస్టర్ అని చెప్పాము. సో రోహన్ ఈజ్ హియర్. సో హియర్ ఇస్ ద భవ్య. భవ్య లైక్స్ ఎల్లో కలర్ అండ్ రోహన్ సిస్టర్ హూ లైక్స్ పింక్ కలర్. దట్ ఈస్ ద ఎల్లో కలర్ అండ్ రోహన్ సిస్టర్ who likes yellow color. Who likes yellow color means Rohan likes yellow color. Sorry, who likes pink color? Rohan likes pink color. Next, Raja does not use white color. Raja white color కాదు అని చెప్పాం. సో రాజా వైట్ కలర్ కాదు. ఇంత ఫస్ట్ చెప్పున్నాడు సీమ హూ లైక్స్ రెడ్ కలర్ అని చెప్పాము మనం. సీమ హూ లైక్స్ రెడ్ కలర్ అని చెప్పుకున్నాము. ఇది రెడ్ కలర్, ఇది పింక్ కలర్, ఇది ఎల్లో కలర్. నెక్స్ట్ Seema likes red colors, is Anita's mother-in-law and Anita is Raja's wife, Dinesh is Rohan's father. ఓకే, ఇప్పుడు ఈ రాజా పర్సన్ వైట్ కాదు, దినేష్ వైట్ కాదు, అంటే మిగతాది వైట్. దినేష్ బ్లూ కాదంటే ఈ పర్సన్ బ్లూ. రిమైనింగ్ పర్సన్ ఐ థింక్ గ్రీన్ కలర్. సో రిమైనింగ్ ఈజ్ గ్రీన్ కలర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ కలర్స్: గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్. ముగ్గురు మేల్స్, ముగ్గురు ఫీమేల్స్ ఉన్నాయని చెప్పాడు. ఒక మేలు, ఒక ఫీమేలు, ఒక మేలు, ఒక ఫీమేలు, అలాగే ఒక ఫీమేల్ వచ్చారు కాబట్టి రోహన్ కంపల్సరీగా మేల్ పర్సన్ అవుతారు. తెలుగులో చూడండి, ఒక కుటుంబంలో 6 ఉన్నారు. 3 మగవారు, 3 ఆడవారు. వీళ్ళు 2 పెళ్ళైన జంటలు మరియు 2 పెళ్లి కాని వారు ఉన్నారు. ప్రతి ఒక్కరు వేరువేరు రంగులు ఇష్టపడుతున్నారు. ఆయనే చెప్పుకున్నాము. ఎర్ర రంగు ఇష్టపడే సీమ అనితకు అత్తగారు. సో సీమ అనితకు అత్తగారు అని చెప్పాము. రాజా యొక్క భార్య అనిత, అనిత యొక్క హస్బెండ్ రాజా, రాజా యొక్క భార్య అనిత. రోహన్ యొక్క తండ్రి దినేష్, ఇతనికి నీళ్ళు లేదా తెలుపు రంగులు ఇష్టం లేదు. రోహన్ యొక్క తండ్రి దినేష్, ఇతనికి నీళ్ళు లేదా తెలుపు రంగులు అంటే ఇష్టం లేదు అని చెప్పాము. గులాబీ ఇష్టపడే రోహన్కు పసుపు ఇష్టపడే భవ్య అక్క అవుతుంది. గులాబీ ఇష్టపడే రోహన్కి పసుపు ఇష్టపడే భవ్య అక్క అవుతుంది. అర్థమవుతుందా? సో రోహన్ ఈజ్ పింక్ కలర్ అండ్ భవ్య ఈజ్ ఎల్లో కలర్, అక్క అవుతుంది అని చెప్పాము. రాజా తెలుపు రంగు వాడాడు. రాజా డస్ నాట్ లైక్ వైట్ అంటే బ్లూ కలర్. ఇక్కడ వైట్ కాదు, ఇక్కడ వైట్ కాదు అంటే ఈ పర్సన్ వైట్ వస్తాడు. ఇక్కడ బ్లూ కాదు కాబట్టి ఈ పర్సన్ బ్లూ వస్తాడు. ఇక్కడ రిమైనింగ్ గ్రీన్ వస్తాడు. సో హియర్ ఇస్ ద అరేంజ్మెంట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, 15th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్స్ లైక్డ్ బై అనిత. అనిత ఏ కలర్ యూస్ చేస్తుంది? వైట్ కలర్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, హౌ ఈజ్ రోహన్స్ రిలేటెడ్ టు సీమ. రోహన్ ఏమవుతాడు సీమకి? ఇక్కడ సీమ ఉన్నారంటే ఈ పర్సన్ ప్లస్ అయితే ఈ పర్సన్ కూడా ప్లస్ అంటే ఏమవుతాడమ్మా? సన్ అవుతాడు, కొడుకు అవుతాడు. ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మ్యారీడ్ కపుల్. కింది వారిలో పెళ్ళైన ఒక జంట ఎవరు? రాజా అనిత కానీ, సీమ దినేష్ కానీ. సీమ దినేష్ కానీ, రాజా అనిత కానీ. సో రోహన్ భవ్య కాదు, దినేష్ కానీ, సీమ కానీ అని చెప్తున్నాము. రాజా అనిత అక్కడ ఉన్నారా? లేదు. సో దినేష్ సీమ ఈజ్ వన్ ఆఫ్ ద మ్యారీడ్ కపుల్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ 3. నెక్స్ట్, భారతదేశంలో అసెర్షన్ రీజన్స్. దెన్ ద నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ ఇన్ ఇండియా షోయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. బాగా గ్రోత్ అయిపోతుంది ఈ స్మార్ట్ ఫోన్స్ వాడకం ఇండియాలో అని చెప్తున్నాడు. రీజన్ ఏంటి? గుడ్ 3G and 4G కవరేజ్ కపుల్ విత్ అఫోర్డబుల్ కాస్ట్. 3G and 4G కవరేజ్ బాగా ఉన్నాయి అండ్ అఫోర్డబుల్ కాస్ట్, అఫోర్డ్ చేయగల కాస్ట్లోనే ఉన్నాయని చెప్తున్నాడు. ఎస్, రైటే కదా, రెండు నిజమే. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల సంఖ్య ఘాతాంక వృద్ధిని చూపుతుంది. 3G మరియు 4G మంచి సేవలతో పాటు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. సో బోత్ A and R is true and A is the correct explanation of R. So R is correct explanation of A అని చెప్పచ్చు. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ 3
option 3. Next question number 19. Rearrange the jumbled sentence and form a meaningful word. సో అస్తవ్యస్తంగా ఉన్న పదాలని మార్చండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బర్రో అని చెప్పచ్చు. BURROW, బారో కాదు బర్రో. బర్రో అంటే ఒక గొయ్యి అని చెప్పచ్చు. జంతువులు నివసించే ఒక ప్రాంతం ఒక గొయ్యి చేసుకొని నివసిస్తే దాన్ని గొయ్యి అంటాము. నెక్స్ట్ ఊబి అని కూడా అనొచ్చు. నెక్స్ట్ దట్ ఈస్ ద డెన్. డెన్ ఈజ్ నథింగ్ బట్ చీకటి గుహలు అని చెప్పొచ్చు, లేదా జంతువులు వాడే చిన్న చిన్న గుహలు వాటి ఏర్పాటు చేసుకునే గుహలు అని చెప్పచ్చు. నెక్స్ట్ దట్ ఈస్ కాల్డ్ రూఫ్, ROF, రూఫ్. రూఫ్ అంటే ఒక పైన ఉండేదాన్ని రూఫ్ అంటాము. దట్ ఈస్ ద నెస్ట్, NEST, నెస్ట్. నెస్ట్ అంటే గూడు అంటాము, గూడుని నెస్ట్ అంటాము. సో బర్రో కానీ డెన్ కానీ నెస్ట్ కానీ ఇది గోతులు ఉంటాయి. డెన్ అన్న కూడా నథింగ్ బట్ ఒక గోతులు చీకటి గుహలు అనొచ్చు. ద నెస్ట్ అంటే గూడు అనొచ్చు. సో రూఫ్ అంటే నథింగ్ బట్ మామూలుగా మనకుండే రూఫ్ అంటే ఇవన్నీ జంతువులు వాడేవి. సో రూఫ్ ఈజ్ నథింగ్ బట్ అ డిఫరెంట్ వన్ ఫర్ ఆల్ దోస్ 3. ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 రూఫ్ ఈజ్ ద డిఫరెంట్ వన్. సార్ మీరు అనొచ్చు దీన్ని టెన్స్ కూడా అనొచ్చు కదా అని, దీన్ని ఎండ్ కూడా అనొచ్చు కదా అని. సో ఇచ్చిన రిలేషన్స్ ప్రకారము మనకి డిఫరెంట్ వన్ కావాలి అంటే మూడు ఒక కోవకి తెచ్చుకోవాలంటే దీన్ని బర్రో అని చెప్తున్నాము, దీన్ని డెన్ అని చెప్పాలి, దీన్ని నెస్ట్ అని చెప్పాలి. సో అలా చెప్పినప్పుడు మాత్రమే మనకి ఈ 3 ఎలిమినేషన్ అవుతాయి. రిమైనింగ్ రూఫ్ ఒకటి కామన్గా ఉంటుంది. రైట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. 27 గ్రేటర్ దాన్ అంటే +81 స్టాండ్స్ ఫర్ డివిజన్ 9 లెస్ దాన్ 6. లెస్ దాన్ అంటే ఏంటమ్మా లెస్ దాన్ -6. సో 9 9s are 81, 27 plus 9 36, 36 minus x is equal to 30. Then question number 20 option 3. Next question. ఢిల్లీ కంటే సిమ్లా చల్లగా ఉంటుంది. రైట్. ఢిల్లీతో పోల్చి చూస్తే సిమ్లా ఎక్కువ ఎత్తులో ఉంది. రైట్. సరైన ఎంపికను సూచించండి. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. బోత్ ఆర్ ట్రూనే. both A and R is true and R is the correct explanation of A. Right. A నిజమే, R నిజమే, R is the correct explanation of A కూడా నిజమే. So for question number 21 option C. Next question 22 question number 22. If driver is scored as 5 and believed is scored as 7, driver scored as 5, how many number of letters? 6 number of letters is going to be right as 5 minus number of letters minus 1. Then believed is scored as 3 3 2. 8 number of letters is scored as 7, nothing but number of letters minus 1 చేస్తున్నాము. Examination 3 3 3 and 2 మొత్తం 3 3 3 9 plus 2 11, 11 minus 1 is equal to 10. So examination is scored as 10 for question number 22 option 2. Next, machine is scored as 19 7 9 14 15 20 11. Then how will be scored as danger? Then come on, machine is scored as 19 ante what is the m number? 13 plus you need to have 19 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? ప్లస్ you need to have 16 యాడ్. సో ప్రతి నెంబర్కి ప్లస్ 6 చేసుకున్నాము. 13 9 ప్లస్ 6 చేసాము. A1 7గా రాసుకున్నామంటే ప్లస్ 6 చేసాము. C9గా అంటే C is 3 plus 6 9. H 8 plus 6 14. So every number, every letter you need to add 6 more. Then machine మన కోడింగ్ ఏంటి? డేంజర్ కావాలి. D ఏంటమ్మా 4 plus 6 10. So how many options starting with 10? There is only one option, that is the final. There is only one option, that is the final. You need to check that. A 1 plus 6 7, N 14 14 plus 6 20, G is 7 7 plus 6 13, E is 5 5 plus 6 11, R is 18 18 plus 6 24. So it is the answer for question number 23 option A. Next 24. If W means into, then 28. Z means division, 7, W means into, 8, X means minus, 6, Y. Here in a term minus. X means minus, 6, Y means plus,
4 is equal to what? 7 4s are 28, 8 4s are 32, 32 plus 4 36, 32 minus 6 is equal to 30. And question number 24 option A. 24 option A. Next 25 question. ఇంజనీరింగ్తో ఉన్న సంబంధం డాక్టర్కు దేంతో సంబంధం? ఇంజనీరింగ్ చేస్తే డాక్టర్ ఏం చేయాలమ్మా? మెడిసిన్ చేయాలి. నథింగ్ బట్ హాస్పిటల్, నథింగ్ నాట్ డిసీజ్ నాట్ బాడీ. సో ఇంజనీరింగ్తో సంబంధం ఉంటే డాక్టర్కి మెడిసిన్స్ సంబంధం ఉంటుంది. ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. బటర్ ఈజ్ రిలేటెడ్ టు మిల్క్, బుక్ ఈజ్ రిలేటెడ్ టు కాంబినేషన్ ఆఫ్ మిల్క్ తోటి బటర్ వస్తుంది. వేడితోటి బుక్ వస్తుంది, పేపర్స్ తోటి బుక్ వస్తుంది. ఆథర్ ఉన్నా లేకపోయినా, చాప్టర్ ఉన్నా లేకపోయినా, ప్రింటింగ్ ఉన్నా లేకపోయినా పేపర్స్ కాంబినేషన్స్లో బుక్ వస్తుంది. అండ్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ 2 is the right one. So it is the paper of shift 3. Fine. Thank you all of you.